ఇవాళ ఏంటంటే వాట్ ఎవర్ ఆ డాక్యుమెంట్ నేను షేర్ చేశానో ఆ డాక్యుమెంట్లో ఉన్న రిలేటెడ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. అసలు వాటిలో ఉన్న టాస్క్లు ఏంటి, ఆ సినారియోస్ ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, మ్యాప్ ఏంటి, లిస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ మనము డిస్కషన్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫైన్. సో ఇది మనకున్న రైట్ సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో కూడా మనము యాజ్ ఆఫ్ నో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మాత్రమే చేసాము, డిలీట్ అయితే చేయలేదు. రైట్, ఏదైతే డిలీట్ సినారియో ఉందో ఆ డిలీట్ సినారియో చేయలేదు. బిఫోర్ డిలీట్ అంటే ఆల్మోస్ట్ మనకు కవర్ చేసాము, బట్ ఆఫ్టర్ డిలీట్ చేయలేదు. ఆఫ్టర్ డిలీట్ ఏంటి అంటే దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సింపుల్గా అకౌంట్ రికార్డ్ డిలీట్ అవ్వగానే దాని రిలేటెడ్ కాంటాక్ట్స్ రికార్డ్స్ని డిలీట్ చేయడము, ఆపర్చునిటీ రికార్డ్స్ని డిలీట్ చేయడం, పేరెంట్ డిలీట్ అయినప్పుడు చిల్డ్రన్ డిలీట్ చేయడం, చిల్డ్రన్ డిలీట్ అయినప్పుడు పేరెంట్ని డిలీట్ చేయడం, ఇలా రిలేషన్షిప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేయడానికి ఆఫ్టర్ డిలీట్ ఏదైతే ఉందో అది. బిఫోర్ డిలీట్ అనేది ఏంటిది, బేసిక్గా డిలీషన్ని ప్రివెంట్ చేయడానికి బిఫోర్ డిలీట్ అనే ఫంక్షన్. ఆఫ్టర్ డిలీట్ అనేది వాట్ ఎవర్ కరెంట్ రికార్డ్ ఉందో అకౌంట్ రికార్డు, ఆ రికార్డ్ డిలీట్ అయినప్పుడు దాని రిలేటెడ్ ఏవైతే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని ఏమైనా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు స్పెసిఫిక్గా అప్పుడు మనం వెళ్ళేది ఆఫ్టర్ డిలీట్లోకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఒక 10 to 15 వరకు టాస్క్లు అయితే ఉన్నాయి మనకు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఆబ్జెక్ట్లో ఏది మనకున్న ప్రాజెక్ట్ లోపల. సో వన్ బై వన్ మనం ఒకసారి అనలైజ్ చేద్దాం, బేసిక్గా ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు అండ్ అసలు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆటో క్రియేట్ టాస్క్ ఆఫ్టర్ న్యూ ఆపర్చునిటీ క్రియేషన్. సో క్లియర్గా చూడండి, యూజర్ స్టోరీ అని మనకు ఉంటుందని చెప్పాను కదా. సో యాజ్ అ సేల్స్ రిప్రజెంటేటివ్ వెన్ ఐ క్రియేట్ ఎ న్యూ ఆపర్చునిటీ ఐ వాంట్ ద సిస్టమ్ టు ఆటో క్రియేట్ ఏ ఫాలో అప్ టాస్క్ సో దట్ ఐ రిమెంబర్ టు కాంటాక్ట్ ద కస్టమర్. సో ఏమంటున్నారంటే నేను ఒక సేల్స్ రిప్రజెంటేటివ్స్ని ఎప్పుడైతే ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అవుతుందో అది క్రియేట్ అయినప్పుడు దాని రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ ఉందో దాని రిలేటెడ్ ఒక టాస్క్ రికార్డ్ కూడా క్రియేషన్ చేయండి ఆటోమేటిక్గా, అది నేను క్రియేషన్ చేయను, సో దట్ నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది నేను ఫాలో అప్ చేయడానికి అని చెప్పేసి ఇలా ఒక సినారియో ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, సినారియో రాగానే ఆబ్జెక్ట్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి ఆర్ ఎల్స్ ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఇవన్నీ. సో లెట్ స్టార్ట్ విత్ రెగ్యులర్ క్వశ్చనరీ. మనం ఏదైతే రెగ్యులర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతామో ఆ క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్, ఏం ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి మనకున్న సినారియో లోపల. ఆపర్చునిటీ అండ్ టాస్క్, రైట్, ఆపర్చునిటీ ఇన్వాల్వ్ అయింది అండ్ టాస్క్ ఆబ్జెక్ట్, ఈ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి. సో క్లియర్, ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఆపర్చునిటీ అండ్ టాస్క్. నెక్స్ట్ రిలేషన్షిప్, ఏమైనా రిలేషన్షిప్ ఉందా, ఎస్ వీ హ్యావ్ రిలేషన్షిప్, ఆపర్చునిటీ అనేది పేరెంట్, టాస్క్ అనేది చిల్డ్రన్. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయాలి, అదే మనకున్న సినారియో. ఇది పేరెంట్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం, అది మనకున్న సినారియో. సో ఆబ్జెక్ట్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి, రిలేషన్షిప్ ఏంటి, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని మనకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ మనకు క్లారిటీ రావాల్సింది ఏంటి, ఏదైనా డేటా ఫెచ్ చేయాలన్నా. ఎప్పుడైతే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో, ఈవెన్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాక కూడా మీరు అప్డేట్ కానీ డిలీట్ కానీ ఇవి పర్ఫామ్ చేయనప్పుడు క్రియేషన్ రికార్డ్ చేస్తున్నారు అనుకుందాం. ఏది రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేస్తున్నారు, అప్పుడు మనం చేసేది డేటా ఫెచ్చింగ్ అనేది రిక్వైర్మెంట్ లేదు, నాట్ రిక్వైర్డ్. సో దెర్ ఈస్ నో నీడ్ టు ఫెచ్ ద డేటా, ఎందుకంటే కొత్త రికార్డ్స్ మనం ఇప్పుడే క్రియేషన్ చేయాలి, ప్రీవియస్గా డేటా లేదు. అప్డేట్ చేసే సినారియోలో అయితే మీకు ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటి, మీరు డేటా క్రియేషన్ చేస్తున్నారు ఇప్పుడే, సో డేటా ఫెచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. సో యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ గుర్తుంచుకోండి, రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాక అండ్ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్రియేషన్ చేస్తున్నారు అనుకుందాం. సో క్రియేషన్ చేసే సినారియో లోపల మీరు డేటా ఫెచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది, డేటా రిక్వైర్మెంట్ లేదు, ఇది గుర్తుంచుకోండి. ఫైన్. సో ఏం ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, రిలేషన్షిప్ ఏంటి, ఏ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి అండ్ డేటా ఫెచ్చింగ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇవి మనము క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకు తెలుసు డేటా రిట్రీవల్ అవసరం లేదు. సో చాలా వరకు ఒక పర్సెంటేజ్ ఆఫ్ ద టాస్క్ అనేది ఈజీ అయిపోయింది, ఎందుకంటే డేటా ఫెచ్చింగ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా రికార్డ్ క్రియేషనే చేయాలి. ఏది టాస్క్ రికార్డ్ క్రియేషన్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నప్పుడు, విచ్ మీన్స్
పేరెంట్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం. ఇప్పుడు డేటా ఫెచింగ్ లేదు కాబట్టి మనం ఐడీస్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, లూప్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాట్ ఎవర్ ఆ ఆపర్చునిటీ రికార్డ్ ఉందో దాన్ని మీరు ఫర్ లూప్ చేసి కొత్త కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ కొత్త టాస్క్ రికార్డ్ ఏదైతే ఉందో టాస్క్ రికార్డ్ని ఇనిషియలైజ్ చేసి డేటా మ్యాప్ చేసి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది, రైట్? అండ్ క్వశ్చన్ చేసే టైంలోనే మీరు క్వశ్చన్ కూడా చేయాలి, ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి అండ్ ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఇవి మర్చిపోకండి. సో ఇక్కడ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద మనం ట్రిగ్గర్ రాస్తున్నాం అండ్ ట్రిగ్గర్ సినారియో విల్ బీ ద ఆఫ్టర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్లో కూడా ఇన్సర్ట్. ఇది ఎందుకు ఆఫ్టర్ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాం, బిఫోర్ ఇన్సర్ట్లోకి ఎందుకు వెళ్ళట్లేదంటే whenever we are working with the relationship objects, as a rule of thumb we have to go for the after records only, right? After insert లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ సెకండ్ది సెండ్ ఈమెయిల్ ఆఫ్టర్ కేస్ క్రియేషన్. ఇది ఈమెయిల్ సెండ్ చేయడం. సో ఇక్కడ ఏంటి అంటే కేస్ రికార్డ్ క్రియేషన్ అయింది, క్రియేషన్ అవ్వగానే ఈమెయిల్ అనేది సెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే డేటా క్రియేషన్, డేటా అప్డేట్ లాంటిది లేదు, ఈమెయిల్ సెండింగ్ లాంటిది ఉంది. సో ఇక్కడ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, కేసు అండ్ ఈమెయిల్ అలర్ట్ అనేది. సో ఇక్కడ ఇన్సర్ట్ ఏంటి, ఎందుకు ఆఫ్టర్ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాం చూడండి. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ చూసుకుంటే క్లియర్గా మనకు ఆఫ్టర్ ఇన్సర్ట్ ఉంది. ఎందుకు ఆఫ్టర్ ఇన్సర్ట్ ఉంది అంటే బికాస్ కేసు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈమెయిల్ సెండ్ చేయాలి, అందుకే ఆఫ్టర్లోకి వెళ్తున్నాం. అదే బిఫోర్లోకి వెళ్తే మనకు తెలియదు కదా కేసు రికార్డ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో అలా అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ update account last order date after the order creation. As a account manager I want the account last order date field to be updated whenever new order is created. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్స్. ఇక్కడ ఏమంటున్నారంటే అకౌంట్ లోపల ఒక ఫీల్డ్ ఉంది, ఒకవేళ ఫీల్డ్ లేకపోతే మళ్ళీ మీకు చెప్తున్నాను రియల్ టైంలో కూడా అండ్ ఇక్కడైనా డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఒక టాస్క్ చేస్తున్నారు, ట్రిగ్గర్ అయినా ఫ్లో అయినా ఒక ఫీల్డ్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఆ ఫీల్డ్ ఆల్రెడీ లేకపోతే మీరు ఆ ఫీల్డ్ని క్రియేషన్ చేయాలి. అంతేకాని ఆ ఫీల్డ్ లేదని చెప్పేసి మీరు డంబో కూర్చోకూడదు. సో ఆ ఫీల్డ్ని క్రియేషన్ చేసి ఆ టాస్క్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఆర్డర్ డేట్ అనే ఫీల్డ్ లేదు, ఒకవేళ లేకపోతే మీరు క్రియేషన్ చేయండి. సో ఏమంటున్నారంటే అకౌంట్ లోపల లాస్ట్ ఆర్డర్ డేట్ అనే ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ లోపల ఆ అకౌంట్ అండర్లో క్రియేట్ అవుతున్న ఆర్డర్స్ ఏవైతున్నాయో ఆ ఆర్డర్ క్రియేషన్ డేట్ స్టోర్ చేయాలి. ఏదైతే రీసెంట్గా క్రియేట్ అయిన ఆర్డర్ డేట్ ఉందో అది మాత్రమే క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఒక ఆర్డర్ క్రియేట్ అయింది, సో ఇవాళ ఒక ఆర్డర్ క్రియేట్ అయింది అనుకుందాం, ఇవాళ డేట్ అక్కడ యాడ్ చేస్తారు. రేపు ఇంకో ఆర్డర్ క్రియేట్ అయితే ఏదైతే కొత్తగా క్రియేట్ అవుతున్న ఆర్డర్ ఉందో అది క్రియేట్ అయ్యే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఈ ఫీల్డ్ లోపల మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది మనకున్న సినారియో. సో అగైన్ సేమ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్? అకౌంట్ ఆబ్జెక్ట్, ఆర్డర్ ఆబ్జెక్ట్, రైట్? నెక్స్ట్ అకౌంట్ ఆర్డర్ రిలేషన్షిప్ ఏమైనా ఉందా? ఎస్, వీ హ్యావ్ పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ ఏంటి, చైల్డ్ ఏంటి, ఇది కూడా తెలుసుకోండి. ఈజ్ దేర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్? ఇక్కడ ఏదైనా డేటా రిట్రీవల్ రిక్వైర్డా? సో ఇక్కడ మనకు అకౌంట్ ఉంది, అప్డేట్ ఉంది, రైట్? అండ్ ఇక్కడ మనం ఇన్సర్ట్ ఏం చేయట్లేదు, ఓన్లీ ఇన్సర్ట్ చేస్తేనే మనం డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సర్ట్ చేయకపోతే మనం డేటా రిట్రీవల్ చేయాలి అని చెప్పాను. సో ఇన్సర్ట్ చేయట్లేదు కాబట్టి డేటా రిట్రీవల్ చేయాలి. అండ్ ఏ ఆబ్జెక్ట్ మీద మీరు ట్రిగ్గర్ రాస్తారు, అకౌంట్ ఆబ్జెక్టా, ఆర్డర్ ఆబ్జెక్టా అంటే ట్రిగ్గర్ షుడ్ బి ఆన్ ద ఆర్డర్ ఆబ్జెక్ట్. బికాస్ ఎవ్రీ టైం కొత్త ఆర్డర్ క్రియేట్ అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల మనము వాట్ ఎవర్ కావాల్సిన ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. సో ట్రిగ్గర్ షుడ్ బి ఆన్ ద ఆర్డర్ ఆబ్జెక్ట్ అండ్ ట్రిగ్గర్ సినారియో విల్ బి ఆఫ్టర్ ఇన్సర్ట్, రైట్? ఇక్కడ సో ట్రిగ్గర్ వచ్చేసి ఆర్డర్ ఆబ్జెక్ట్ మీద అండ్ డేట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ డేట్ దాని రిలేటెడ్ అకౌంట్ ఏదైతుందో ఆ అకౌంట్లో యాడ్ చేయాలి. ఈ సినారియోని ఒకసారి మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. సో ఇదే సినారియో నేను ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఏది మన ఆర్గ్ ఏదైతే ఉందో, లెట్స్ ఓపెన్ డెవలపర్ కన్సోల్. refresh.
డెవలపర్ కన్సోల్, రైట్. సో మనం ఒక ట్రిగ్గర్ క్రియేషన్ చేయాలి. ఐ డోంట్ థింక్ మనకు ఆర్డర్ మీద ట్రిగ్గర్ లేదు, సో నేను ఒక కొత్త ట్రిగ్గర్ రాస్తున్నా. ఆర్డర్ ట్రిగ్గర్. ఆర్డర్ ఆబ్జెక్ట్ అండ్ సబ్మిట్. సో ఫర్ దిస్ సిచ్యువేషన్ నేనైతే డైరెక్ట్గా ఆఫ్టర్ ఇన్సర్ట్లో పెట్టేస్తున్నా. ఇక్కడ హెల్పర్ క్లాస్ ఏం క్రియేషన్ చేయట్లేదు, డైరెక్ట్ నేను రాసిస్తా. సినారియో ఏంటి అంటే ఇది మనకున్న సినారియో, సో అది కాపీ పేస్ట్ చేద్దాం, రైట్. సో క్వశ్చన్ 1 ఏంటి, ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి, ఆర్డర్ అండ్ అకౌంట్. రిలేషన్షిప్, అకౌంట్ వచ్చేసి పేరెంట్, ఆర్డర్ వచ్చేసి చిల్డ్రన్. ఇక్కడ ఏంటిది, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మీద పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి, రైట్. ఎప్పుడైతే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి, అది మనకున్న సినారియో. సో డేటా రిట్రీవల్ రిక్వైర్డ్, ఎస్ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్. ఏ డేటా ఫెచ్ చేయాలంటే పేరెంట్ డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ విచ్ ఆబ్జెక్ట్ మనకి ట్రిగ్గర్ రాయాలి అంటే ఆర్డర్ ఆబ్జెక్ట్ మీద, అండ్ సినారియో విల్ బి ద ఆఫ్టర్ ఇన్సర్ట్. ఇక్కడ వరకు మనకు క్లారిటీ. ఇది ఎలా రాస్తామంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం, అంతే సినారియో సేమ్. అదే లాస్ట్ ఆర్డర్ డేట్ అదొక ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫస్ట్ సెట్ తీసుకోవాలి, డేటా రిట్రీవల్ ఉంది కదా. సో లెట్స్ టేక్ సెట్ అకౌంట్ ఐడి set equals to new set id, right. For loop order body record trigger dot new, so acc id set dot add order record డాట్ ఏసీసీ అకౌంట్ ఐడి. ఇది ఫిక్స్డ్. ఇంకా ఈ 3 స్టెప్స్ ఏవైతున్నాయో ఇవి మీరు బై డిఫాల్ట్గా బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకోండి. ఎప్పుడు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేయాలనుకున్నా ఇదే స్టెప్స్. మేబీ మీకు డిఫరెన్స్ అయ్యేది బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఫీల్డ్ డిఫరెన్స్ అయి ఉంటుంది తప్ప ఈ స్టెప్స్ మాత్రం ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ సేమ్ ఉంటుంది. ఫైన్. ఇప్పుడు మనము అకౌంట్స్ డేటా ఫెచ్ చేయాలి. సో లిస్ట్ అకౌంట్స్ acc data equals to new list account select id name from name some amount field. మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఆర్డర్ డేట్ అనేది ఫీల్డ్ లేదు నా దగ్గర, సో అందుకే నేను ఏదో అమౌంట్ ఫీల్డ్ తీసుకున్నాను. మీరు కరెక్ట్ ఫీల్డ్ తీసుకోండి క్రియేషన్ చేసి. అకౌంట్ వేర్ ఐడి ఇన్ acc id సెట్. సో డేటా ఫెచింగ్ కూడా అయిపోయింది. ఇవి 4 లైన్స్ ఆఫ్ కోడ్. మీరు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఏ ఆబ్జెక్ట్ చూసినా ఇలానే ఉంటుంది, డిఫరెన్స్ అయితే అస్సలు ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ ఎవర్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ లోపల ఉన్న డేటాని మనము యాడ్ చేయాల్సి ఉంది, రైట్. సో ఇక్కడ ఏమి ఉంది, సెలెక్ట్ ఐడి నేమ్ అమౌంట్ ఫ్రమ్ అకౌంట్ వేర్ ఐడి ఇన్ కస్టమ్ ఫీల్డా. ఓకే, అమౌంట్ అనే ఫీల్డ్ లేదా. ఓకే, యాన్యువల్ రెవెన్యూ. ఫైన్. సో డేటా ఫెచింగ్ రిక్వైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం డేటా మ్యాపింగ్, ఇక్కడనే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. ఇక్కడ మనము మ్యాప్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండి, అగైన్ యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్, మ్యాప్ ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ అవుతున్నప్పుడు మీరు కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసి డేటాని మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తారు. మెయిన్లీ అప్డేట్ సినారియోలో, ఇన్సర్ట్ సినారియోలో చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ అప్డేట్ సినారియోలో మాత్రం డెఫినెట్గా మీరు ఇది యూజ్ చేయాల్సిందే. ఇక్కడ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే
ఇక్కడ మనకు చిల్డ్రన్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, ఏది ఆర్డర్ రికార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి, అకౌంట్స్ మల్టిపుల్ ఉన్నాయి. సో ఈ ఆర్డర్ రికార్డ్ ఏదైతే చిల్డ్రన్ రికార్డ్ ఉందో దాని రిలేటెడ్ పేరెంట్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేసి దాంట్లో మాత్రమే వాల్యూ అప్డేట్ చేయాల్సి ఉంది. సో దానికోసమే మనం ఫర్ లూప్స్ తీసుకుంటే సరిపోదు, 2 లూప్స్ అవుతాయి కాబట్టి 2 లూప్స్ మనకు సెట్ అవ్వవు. సో మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా మేజర్లీ మీరు అప్డేట్ సినారియోలోనే ఈ మ్యాప్ తీసుకుంటారు. ఆ తీసుకునే టైం కూడా పేరెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మ్యాప్లోకి కన్వర్షన్ చేయండి. చిల్డ్రన్ డేటా మ్యాప్లో ఉంటే మీకు యూజ్ అవ్వదు. సో న్యూ మ్యాప్ ఐడి అకౌంట్ ACC map equals to new map ID account, right? So for loop account ACC data ఇది ఫిక్స్డ్ కదా, మనకు ఆల్రెడీ ఏదైతే అకౌంట్ రికార్డ్ ఉందో ఇది లిస్ట్లో ఉంది, లిస్ట్లో ఉన్నదాన్ని మ్యాప్లో కన్వర్షన్ చేయాలి. అందుకే మనం ఈ లూప్ అయితే చేస్తున్నాం. అండ్ గుర్తుంచుకోండి, మ్యాప్ లోపల మోస్ట్లీ పేరెంట్ డేటా ఉంటేనే బాగుంటుంది. అండ్ పేరెంట్ డేటానే ఉండాలి, చిల్డ్రన్ డేటా ఉండకూడదు, అది ఫిక్స్డ్. ఇంకా డాట్ పుట్ సో ACC డాట్ ID అండ్ ACC. ఇప్పుడు ఏం చేసాము, వాట్ ఎవర్ మనకున్న పేరెంట్ డేటా లిస్ట్లో ఉంది దాన్ని మనము మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసాం. సో గుర్తుంచుకోండి, అప్డేట్ సినారియోలో చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది. మోస్ట్లీ మీకు మ్యాప్ యూటిలైజేషన్ అనేది ఓకే, మ్యాప్ అనేది మోస్ట్లీ మీకు అప్డేట్ సినారియోలో మాత్రమే వస్తుంది. అండ్ రిమైనింగ్ సినారియోస్లో రాదు అని కాదు, డెఫినెట్గా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ. బట్ 70 to 80% ఆఫ్ ద టైం అప్డేట్ సినారియోలో మీరు మ్యాప్ యూటిలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే పేరెంట్ అండ్ చైల్డ్ ఇవి రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు మనం కంపేర్ చేయాలి. ఆ పేరెంట్ ఆబ్జెక్ట్కి దాని రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేయాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవి రెండు లిస్ట్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా అవి రెండు లిస్ట్లో ఉంటే మనము 2 లూప్స్ చేయలేము. సో అందుకే ఏదైనా ఒకదాన్ని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాలి. దట్టు పేరెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేస్తే సరిపోతుంది. సో మీరు గుర్తుంచుకోండి, పేరెంట్ డేటాని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయండి. ఇంకా వేరే డేటా ఏం కాదు, పేరెంట్ డేటా మాత్రమే బై డిఫాల్ట్గా మనం కన్వర్షన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఫర్ లూప్ ఆర్డర్ డేటాని లూప్ చేద్దాం. ఆర్డర్ ట్రిగర్ డాట్ న్యూ ఇఫ్ ACC మ్యాప్. ఈ ఆర్డర్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఉందా లేదా మనం చెక్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, కంటైన్స్కి ఆర్డర్ డాట్ అకౌంట్ ID. ఒకవేళ ఉంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ రికార్డ్ వచ్చిందో ఆ ఆర్డర్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ ID పేరెంట్ అకౌంట్ ఉంది మన దగ్గర. సో మనం దాన్ని మ్యాప్ చేయాలి. ఇప్పుడు ACC మ్యాప్ డాట్ గెట్ ఆర్డర్ డాట్ అకౌంట్ ID డాట్ యాన్యువల్ రెవెన్యూ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. నేను ఏదో సమ్ వాల్యూ యాడ్ చేస్తున్నా, మీరు ప్రాపర్గా యాడ్ చేయండి ఇలా. సో ఇలాంటి సినారియోస్ లోపల అప్డేట్ చేస్తున్నప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్ అండ్ పేరెంట్ ఏదైనా పర్లేదు, పేరెంట్ టు చైల్డ్ చేసినా పర్లేదు, చైల్డ్ టు పేరెంట్ చేసినా పర్లేదు, మీరు అప్పుడు మోస్ట్లీ మ్యాప్ అయితే యూటిలైజ్ చేయాలి కంపారిజన్ చేయడానికి. 2 లూప్స్ అయితే సెట్ అవ్వవు కాబట్టి అది గుర్తుంచుకోండి. చలో లెట్స్ గో టు డాక్యుమెంట్. ఇది థర్డ్ సినారియో. నెక్స్ట్, ఆటో క్రియేట్ డెలివరీ స్టేటస్ ఆఫ్టర్ ఆర్డర్ కన్ఫర్మేషన్. As a logistics coordinator, I want delivery status record automatically created when order is confirmed. ఇక్కడ ఏం లేదు, ఎప్పుడైతే ఆర్డర్ క్రియేట్ అవుతుందో అది క్రియేట్ అయిన ఎవ్రీ టైము దాని అండర్లో డెలివరీ స్టేటస్ అనే ఒక రికార్డు క్రియేషన్ చేయమంటున్నారు. సో ఇక్కడ మీరు అనలైజ్ చేయాలి. సేమ్ అవే 5 క్వశ్చన్స్. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్, ఆర్డర్ అండ్ డెలివరీ స్టేటస్, వాట్ ఈస్ పేరెంట్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్, అది ఐడెంటిఫై చేయండి. పేరెంట్ ఏంటి, చిల్డ్రన్ ఏంటి, ఫైన్. దాని తర్వాత ఏమైనా డేటా రిట్రీవల్ చేయాలా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది
డేటా ఇన్సర్టింగ్ అని. సో డేటా రిట్రీవల్ మనకు అవసరం లేదు. ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడికి సింపుల్గా ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఆఫ్టరా బిఫోర్లా అది ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ మీద డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తున్నాం, విచ్ మీన్స్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని డిఎంఎల్ చేస్తున్నాం, ఏది ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. అప్పుడు మనం డెఫినెట్గా వెళ్ళాల్సింది ఆఫ్టర్లోకి. సో ఆఫ్టర్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇన్సర్ట్ సినారియో కదా, ఇక్కడ మీకు మ్యాప్ లోపల కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆర్డర్ డేటా ఏదైతే ఉందో ఆర్డర్ డేటాని లూప్ చేసి దాంట్లో డెలివరీ స్టేటస్ ఏదైతే ఉందో అది యాజ్ ఎ చిల్డ్రన్ రికార్డ్ లాగా క్రియేట్ అవుతుంది. అలా చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు మ్యాప్ ఏం అవసరం ఉండదు. డేటా ఫెచింగ్ కూడా రిట్రీవల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ కూడా లేదు. రీక్యాలిక్యులేట్ టోటల్ అమౌంట్ ఆన్ ఆపర్చునిటీ ఆఫ్టర్ లైన్ ఐటమ్ ఈస్ క్రియేటెడ్. సో ఒకవేళ మీకు లైన్ ఐటమ్ అనేది లేకపోతే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయండి, ఆపర్చునిటీ లైన్ ఐటమ్ అని. దాంట్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయండి, రైట్. ఇప్పుడు ఏమంటుందంటే ఆపర్చునిటీ అండర్లో ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ ఉంటాయి. మీకు గుర్తుండొచ్చు, రోల్ అప్ సమ్మరీని మనము చేసాము. ఏది, పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల చిల్డ్రన్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ని మనం సమరైజ్ చేసాము. మినిమము, మ్యాక్సిమము, సమ్ము, కౌంటు అవి. ఇది సమ్ అన్నమాట. ఆపర్చునిటీ అనేది పేరెంట్, ఆపర్చునిటీ లైన్ ఐటమ్ అనేది చిల్డ్రన్. సో ఎవ్రీ టైం ఆపర్చునిటీ లైన్ ఐటమ్ క్రియేట్ అవుతున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత అమౌంట్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఆపర్చునిటీ అండర్లో ప్రజెంట్ క్రియేట్ అవుతున్న ఆపర్చునిటీ లైన్ ఐటమ్తో పాటు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమ్ ఒక దగ్గర యాడ్ చేసి సబ్మిషన్ చేసి వచ్చిన నెంబర్ని ఆపర్చునిటీలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆటో నోటిఫై కస్టమర్ సక్సెస్ టీమ్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ క్రియేషన్. మేబీ మీరు ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయొచ్చు. ఏంటి, ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ రికార్డ్ క్రియేట్ అవుతుందో అది క్రియేట్ అవుతున్నప్పుడు ఈమెయిల్ సెండ్ చేయమంటున్నారు. ఇంతకుముందుకు ఆల్రెడీ ఈమెయిల్ సెండ్ చేశాం కాబట్టి ఇప్పుడు టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయండి. ఫీడ్బ్యాక్ అండర్లో టాస్క్. సో విచ్ మీన్స్ ఏంటి, పేరెంట్ రికార్డ్ క్రియేషన్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం, రైట్. నెక్స్ట్, క్రియేట్ ఏ కేస్ ఫర్ పూర్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం కేస్ని క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. అగైన్ సిచ్యువేషన్ ఏంటి, ఇది కేస్ అనేది ఫీడ్బ్యాక్ అండర్లో క్రియేషన్ చేస్తున్నాం, రైట్. అంతే కదా. యాజ్ ఎ సపోర్ట్ మేనేజర్ ఐ వాంట్ ఏ కేస్ రికార్డ్ ఆటోమేటికల్లీ క్రియేటెడ్ వెన్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఈజ్ పూర్. సో ఎప్పుడైతే కస్టమర్ ఫీడ్బ్యాక్ పూర్ ఉంటుందో అప్పుడు ఒక కేస్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. సో పేరెంట్ అండ్ చైల్డ్ ఏంటని అనలైజ్ చేయండి. ట్రిగ్గర్ సినారియో ఆఫ్టర్, ఇది ఎలాగో ఇన్సర్ట్ సినారియో కాబట్టి డేటా రిట్రీవల్ అవసరం లేదు. సింపుల్గా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ని లూప్ చేయండి, దాని అండర్లో కేస్ రికార్డ్ క్రియేషన్ చేస్తే సరిపోతుంది. వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని ప్రాపర్గా మ్యాప్ చేయండి. అలా అప్డేట్ ఆర్డర్ స్టేటస్ టు డెలివరీ ఆఫ్టర్ లాస్ట్ మైల్ స్టోన్ ఈస్ కంప్లీటెడ్. ఈవెన్ ఈ రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా సేమ్ సినారియోలో, ఏది పేరెంట్ అండ్ చైల్డ్ కావచ్చు, చైల్డ్ అండ్ పేరెంట్ కావచ్చు, ఇవే సినారియోలో ఉంటాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు మెన్షన్ చేసిన వాట్ ఎవర్ ఏదైతే ఉందో ఆ సినారియోస్ కానీ ఆ టాస్కులు కానీ ఎవ్రీథింగ్ అన్నీ మనం డిస్కషన్ చేసిన సినారియోసే. పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చైల్డ్ ఇన్సర్ట్ అవ్వడం, చైల్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు పేరెంట్ ఇన్సర్ట్ అవ్వడం, పేరెంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, ఇవే సినారియోస్ అనమాట. సో మీరు చేయాల్సినవి కూడా ఇవే. అండ్ ఒకవేళ మీకు ఇవి క్లియర్ అయితే ఇవాళ ఇంకొక డాక్యుమెంట్ షేర్ చేస్తే, లెన్స్ కార్డ్ మీతో ఆల్రెడీ షేర్ చేశాను అనుకుంటా. ఆ లెన్స్ కార్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రిగ్గర్స్ కూడా ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయాల్సినవి. సో ఇవి మీరు ఇవాళకి ప్రాక్టీస్ చేయండి. అండ్ సేమ్ టైంలో లెన్స్ కార్డ్ రిలేటెడ్ ఏదైతే ఆ డాక్యుమెంట్ ఉందో అది కూడా షేర్ చేస్తా. సో ఇవాళ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిగ్గర్ ఏదైతే ఉందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని మీరు బిల్డ్ చేయండి ట్రిగ్గర్స్. అప్పుడు కూడా డౌట్ వస్తే, మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆర్ ఏ ట్రిగ్గర్ అయితే మీకు ఇబ్బంది అవుతుందో ఆ ట్రిగ్గర్స్ని మనం మళ్ళీ టుమారో క్లాస్లో నేర్చుకుందాం. సో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం ప్రాక్టీస్ మీద, ఈ డౌట్స్ మీద అని డౌట్ రావచ్చు. బేసిక్గా మీ అందరికీ కోడింగ్ అనేది కొత్త, రైట్. ఎవ్రీ వన్ ఈజ్ న్యూ టు ద కోడింగ్ ఓన్లీ. సో అందుకే కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం వల్ల మీకు స్కోప్ వస్తుంది నేర్చుకోవడానికి. అండ్ మనకు పెద్దగా పోయేదేం లేదు, నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మీరు ఫస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని డేస్ అయినా నేను ఇంకా చెప్తూనే ఉంటా, నాకు అస్సలు ప్రాబ్లం లేదు. సో అందుకే
ఇవాళ ఏం చేయండి అంటే ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన వాట్ ఎవర్ ఈ ట్రిగ్గర్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. అసలు ఎక్కడి వరకు అవుతున్నాయా లేదా, మనం చేసిన ఫ్లోలో అవుతున్నాయా, వేరే ఏదైనా ఫ్లో ఉందా అనేసి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అది అయిపోయింది, లేదు మీకు డౌట్స్ వచ్చినాయంటే అదే డౌట్స్ని మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఒకవేళ ఎవ్రీథింగ్ క్లియర్ అంటే లెన్స్ కార్డ్ ప్రాజెక్ట్ కూడా మనం బిల్డ్ చేస్తున్నాం కదా, ఆ లెన్స్ కార్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ కూడా ట్రిగ్గర్స్ ఉన్నాయి మీరు చేయాల్సినవి, అది కూడా షేర్ చేస్తాం. సో ఇంకా సరిపోయింది, ఫైన్, మనం చాలా బెటర్గా ఉన్నామంటే మనం ఎల్డబ్ల్యూసీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఆపేసుకుని ఎల్డబ్ల్యూసీలోకి వెళ్తే మళ్ళీ మీరు ఇక్కడ ఇది వదిలేసినట్టే అవుతుంది. ఎల్డబ్ల్యూసీ కొంచెం అటు ఇటుగా నేర్చుకున్నా పర్లేదు, బట్ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అపెక్స్ మాత్రమే, అందుకే ఈ మాత్రం ఫోకస్ చేస్తున్నాం. సో ఇవాళ వాట్ ఎవర్ ఈ డిస్కషన్ చేసిన థింగ్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ టుమారో మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే ఆ ట్రిగ్గర్స్ని మనం డిస్కషన్ చేద్దాం, లేకపోతే ఇవి క్లియర్ చేసేయండి. అండ్ లెన్స్ కార్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ట్రిగ్గర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. చలో, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేసేయండి. బ్రో మనకి మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, అవును, అవి ఎక్కువ కోడింగ్ వస్తాయి లేకపోతే నార్మల్ వస్తాయి? అట్లా ఉండదు. కోడింగ్ అని సపరేట్గా మనం మెన్షన్ చేయం. మీరు అడ్మిన్ మీద చేస్తారు, అపెక్స్ మీద చేస్తారు, ఎల్డబ్ల్యూసీ మీద చేస్తారు, ప్రతి దాని మీద. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళగానే డైరెక్ట్ ఓన్లీ అపెక్స్ మీదనే చేస్తారని కాదు. పాయింట్ ఏంటంటే యాజ్ ఎ సేల్స్ ఫోర్స్ డెవలపర్ మనం ఎప్పుడు కోడింగ్ ఏం చేయం ప్రతిసారి. కొన్ని టైమ్స్ అడ్మిన్ మీద వర్క్ చేస్తాం, కొన్ని టైమ్స్ అపెక్స్ మీద వర్క్ చేస్తాం, కొన్ని టైమ్స్ ఎల్డబ్ల్యూసీ మీద వర్క్ చేస్తాం. అది మనకు బెస్ట్ థింగ్ అనమాట. సో మనం కోడింగ్ నేర్చుకున్నా మీరు ఒక 20-30% ఆఫ్ ద టైం మాత్రమే కోడింగ్ మీద వర్క్ చేస్తారు. రిమైనింగ్ టైం ఫ్లోస్ మీద, అడ్మిన్ మీద రిలేటెడ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేస్తారు. అలా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.